ఏ పని చేస్తున్నా సమాజంలో మన చుట్టూన్న వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. అందుకే మగవాళ్ళకు కొన్ని పనులు, ఆడవాళ్ళకు కొన్ని పనులు కేటాయించారు. అయితే ఇప్పుడు జమానా మారిపోయింది. ఆడ మగ తేడా లేదు. పోటీ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో ఎదగడానికి, కుటుంబాన్ని పోషించడం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా అత్యంత కష్టమైన లారీ డ్రైవింగ్ వృత్తిలో మగవాళ్ళే ఎక్కువ కాలం నెగ్గుకు రాలేరు. దుమ్ము, చెమట కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణించాలంటే అది కేవలం పురుషులకే పరిమితమని భావించేవారు. కానీ ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల నేహా ఠాకూర్ ఈ ఆలోచనను మార్చింది. నేడు నేహా ఒక ప్రొఫెషనల్ ట్రక్ డ్రైవర్ మాత్రమే కాదు, విజయవంతమైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, వ్లాగర్ కూడా. తన డ్రైవింగ్ నైపుణ్యాలతో ఆమె సగం జనాభాకు కొత్త మార్గాలను తెరిచింది. నేహా ప్రయాణం సినిమా కథ లాంటిదే. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె ఎయిర్ హోస్టెస్ గా శిక్షణ పొందింది. ఇతర అమ్మాయిలు ఆకాశంలో ఎగరాలని కలలు కంటుండగా నేహా హృదయం పెద్ద వాహనాల ఇంజిన్ల శబ్దానికి అనుగుణంగా కొట్టుకుంది. తన లైఫ్ జర్నీ ఎందుకు ఇలా మారిందనే విషయం గురించి నేహానే స్వయంగా వివరించింది. తనకు డెస్క్ ఉద్యోగాలు లేదా గ్లామర్ ప్రపంచంపై ఎప్పుడూ ఆసక్తి లేదని స్ట్రైట్ గా చెప్పేసింది. ఎప్పుడూ హెవీ వెహికల్స్ నడపడంపై తనకు ఇష్టమని, ఈ అభిరుచిని నేర్చుకోవడానికి ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నట్లు లోకల్ 18 కు తెలిపింది. मैं सच में एक ट्रक ड्राइवर हूँ और ये मैं कोई फन के लिए और शो के लिए नहीं करती हूँ। ये एक प्रोफेशन है और मैं डेली इसको अपनी पूरी रिस्पॉन्सिबिलिटी के साथ, तो मेरी एजुकेशन नॉर्मल है जैसी हर मिडिल क्लास लड़की की होती है। मैंने पढ़ाई पूरी की और उसके बाद मुझे ड्राइविंग और ट्रैवल का काफी ज्यादा शौक था। ग्रेजुएशन की और उसके बाद एयर होस्टेस की ट्रेनिंग की। देन उसके बाद फिर मैंने जॉब भी की और जॉब छोड़ने के बाद मैं अपने इस बिजनेस में आई। फिर अपनी गाड़ी लगी चलाने। पहले मैंने सीखा और 2022 से जो है मैं गाड़ी चलाना सीख रही थी और उसके बाद मैंने सीखी गाड़ी। देन अब मैं आज पूरी गाड़ी चलाती हूँ। 2 गाड़ी हैं, तो मेरे पापा दूसरी गाड़ी पे जाते थे और मैं पुरानी गाड़ी पे जाती थी। तो हमने उस गाड़ी पर ड्राइवर रखा हुआ था, जिनको मैं प्यार से चाचा जी भी बोलती हूँ। तो उनके साथ मैं जाती थी। पहले उनको पता नहीं था, मेरी फैमिली को, कि मैं गाड़ी चलाना सीख रही हूँ या मेरा ऐसा कुछ शौक भी है। తల్లిదండ్రులకు చెప్పకుండానే ఆమె ట్రక్ నడపడంలో శిక్షణ పొందింది. రహస్యంగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. క్రమంగా ఆమె తన తండ్రి ట్రక్కును డ్రైవ్ చేయడం మొదలుపెట్టింది. తనకు లారీ డ్రైవర్ కావాలని ఉందని మనసులో మాట తల్లిదండ్రులకు చెప్పగానే ఆశ్చర్యపోయారు. కానీ నేహాలో ఆత్మస్థైర్యం, విశ్వాసాన్ని చూసి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రోత్సహించారు. లోకల్ నుండి లాంగ్ రూట్స్, వ్లాగింగ్ వరకు లారీ స్టీరింగ్ పట్టుకున్న కొత్తలో నేహా తమ గ్రామానికి, చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే వస్తువులను డెలివరీ చేయడం ప్రారంభించింది. ఆమె మరింత అనుభవం సంపాదించిన తర్వాత ఢిల్లీ నుండి దూరంగా ఉన్న పొడవైన మార్గాల్లో పెద్ద ట్రక్కులను నడపడానికి ఆసక్తి చూపింది. అదే సమయంలో ఒక స్నేహితురాలి సలహా మేరకు నేహా తన ప్రత్యేకమైన ప్రయాణాన్ని కెమెరాలో బంధించడం ప్రారంభించింది. ఆ వినూత్న ఆలోచన నేహా యూట్యూబ్ ఛానల్కు 4,60,000 కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను తెచ్చిపెట్టింది. ఆమె ఇన్స్టాగ్రామ్లో లక్షలాది మంది అనుసరిస్తున్నారు. ఆమె వ్లాగ్ల ద్వారా ట్రక్ డ్రైవర్ జీవితం ఎంత కష్టంగా, ఉత్సాహంగా ఉంటుందో ఆమె చూపిస్తుంది. నేహా ప్రయాణం గేర్లు మార్చినంత సులభం కాదు. 3 సంవత్సరాల అనుభవం తరువాత ట్రక్ డ్రైవర్లు వాతావరణంతో సంబంధం లేకుండా దేశానికి అవసరమైన వస్తువులను అందించడానికి పగలు రాత్రి పనిచేస్తారని నేహా చెప్పారు. కొన్నిసార్లు వారికి ఆహారం దొరుకుతుంది, మరికొన్నిసార్లు తిండి దొరకని పరిస్థితులుంటాయని ఆమె చెప్పారు. కానీ అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, సమాజం ఇంతటి కష్టపడే వారిని గౌరవించినప్పుడు రోడ్లపై తరచుగా అవమానాలను ఎదుర్కొనే వేలాది మంది డ్రైవర్ల బాధలను నేహా తన గొంతుక ద్వారా వినిపిస్తుంది. ఒక యువతి పురుషాధిక్య రంగంలో స్థానం సంపాదించడం ఆమెకు రెట్టింపు సవాల్. కానీ ఆమె ఎప్పుడూ తనపై నమ్మకాన్ని వదులుకోలేదు. तो पहले तो उन्होंने नॉर्मल लिया, देन उन्होंने जब मुझे गाड़ी चलाते हुए देखा, वो बिल्कुल शॉक हो गए और उन्होंने मुझे कभी ये चीज नहीं बोली कि आप गाड़ी न सीखो, इतनी पढ़ाई की आपने तो आप जॉब की तरफ ध्यान दो। उन्होंने बोला जो आपका दिल करता है वो आप कर सकते हो और फैमिली की तरफ से मुझे काफी ज्यादा सपोर्ट रहा है। कि मुझे हमेशा से ये लगा कि काम लड़का और लड़की के नाम पे नहीं होता है। अगर आप में हिम्मत है और अपने सपने को लेके बिल्कुल स्ट्रेट हो तो आप कोई भी काम कर सकते हो और आपको किसी की भी पूछने की जरूरत नहीं है कि लड़की ये काम कर सकती है, लड़का ये काम कर सकता है। लड़कियां भी गाड़ी चलाना जानती हैं, अगर उनको
को मौका दिया जाए तो वो भी सीख सकती हैं बहुत कुछ। ट्रक ड्राइविंग का सबसे बड़ा चैलेंज क्या रहता है, तो इसमें हमें बहुत ज़्यादा लॉन्ग ड्राइव करना पड़ता है। लोकल भी चलते हैं हम, और आजकल तो हमने बाहर स्टेट में भी जाना शुरू किया हुआ है। जब लोग मुझे देखकर सरप्राइज होते थे तो मुझे लगता था कि मेरी जर्नी मुझे शेयर करनी चाहिए। और मेरी एक सिस्टर थी तो उसने मुझे आइडिया दिया था ये, आज तक किसी ने भी मतलब यहाँ पे लड़की ने गाड़ी नहीं चलाई है, और ना ब्लॉगिंग तो किसी ने की नहीं है हमारे यहाँ पे। फर्स्ट तो मैं ये दिखाना चाहती थी कि एक ड्राइवर की लाइफ में कितनी सारी प्रॉब्लम होती है, देन ये मैंने ब्लॉगिंग स्टार्ट की। लेकिन आज भी हम देखते हैं कि वही चीजें हैं सेम ही, हमारे ब्लॉगिंग करने से भी कुछ भी नहीं बदला हुआ है। मैं फर्स्ट लड़की हूँ जिसने अपना हिमाचल में जो है ट्रक ब्लॉगिंग का चैनल ओपन किया था। आज भी लोग मेरे को रोड पे मिलते हैं तो थम्स अप करके जाते हैं कि हाँ एक लड़की गाड़ी चला रही है। और ब्लॉगिंग के थ्रू मैं ये दिखाना चाहती थी कि हाँ लड़कियां हर एक फील्ड में आगे बढ़ सकती हैं। और मेरे इतने ज्यादा फैन फॉलोइंग है आज यूट्यूब पे, फेसबुक पे, और सभी लोग मतलब अलग अलग डिस्ट्रिक्ट, स्टेट और बाहर की कंट्री से मुझे देखते हैं और इतना ज्यादा सपोर्ट भी करते हैं, प्यार भी करते हैं। నేడు నేహ వస్తువులను మోయడమే కాకుండా సమాజంలోని పాత ఆలోచనలను కూడా పక్కన పెట్టేసింది. లారీలో ఉండే స్టీరింగ్కు దాన్ని డ్రైవ్ చేస్తుంది పురుషుడో లేదా స్త్రీయో తెలియదని, అది నైపుణ్యాన్ని మాత్రమే అర్థం చేసుకుంటుందని ఆమె గర్వంగా చెబుతోంది. తన ఈ విజయం ద్వారా దేశంలోని ప్రతి అమ్మాయికి భిన్నంగా ఏదైనా చేయాలనుకునే ఆలోచన వస్తే నిరభ్యంతరంగా చేయొచ్చు అనే సందేశాన్ని పంపాలని ఆమె కోరుకుంటుంది. మీకు అభిరుచి ఉంటే ఏ పని చిన్నది కాదని, ఏ మార్గం మూసేసి ఉండవని ధీమాగా చెబుతోంది.